Okay. So let's modify this function. So and let's try to, just use functions. Okay. This is what we have right now. So let's say return 0. So this is what we have. నా ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాం. సో ఏం చేయాలి అంటే జస్ట్ 2 నంబర్స్ని ఇన్పుట్ తీసుకొని మనం అవుట్పుట్ని చూపించాలనుకుంటున్నాం. లైక్ లెట్స్ సే. సో ఇక్కడ నాకు ఇది ఏమీ రిటర్న్ చేయదు, లేదంటే రిటర్న్ చేస్తుంది అనుకుందాం. సో ఇంటీజర్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ పేరు వచ్చి సమ్. ఓకే, ఇక్కడ నేను 2 వాల్యూస్ని పంపించట్లేదు. సో లెట్స్ డూ దిస్ వే. ఇక్కడే మనం స్కాన్ఎఫ్ రాసి ప్రింట్ఎఫ్ ప్లీజ్ ఎంటర్ 2 numbers. Functions are very easy. It's just you need to understand this syntax. That's it. There's nothing much. Writing a program is always same. సో ఇక్కడ మనకి స్కాన్ఎఫ్. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, అక్కడ మెయిన్లో రాసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ దీంట్లో రాస్తున్నాం అంతే. %d రైట్, అంతే కదా మనం చేస్తున్నది ఇక్కడ. %d మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కావాలి, 2 వాల్యూస్ని సమ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. సో ఏ బి అనే 2 వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుందాం. సో %d అండ్ %d ఒకే లైన్లోనే రాసేయచ్చు కదా. %a, %b అంటే మనం 2 వాల్యూస్ని దీంట్లోకి స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిటర్న్. సో there are 2 approaches again. If you want to store the value here, like what you can do is you need to take another variable called c, right? So and then return first c is equal to a plus b. ఇలా యాడ్ చేసి రిటర్న్ c. ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తున్నాం మనం. సి అనే సిలో ఎంత ఉందో అది అక్కడికి రిటర్న్ అయిపోతుంది. లేదు ఇదంతా అన్నెసెసరీ కదా, సో నాకు సి అనే వేరియబులే అవసరం లేదు. బేసిక్గా ఏ బిని యాడ్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడే నేను ఏ ప్లస్ బి అని కూడా రాయొచ్చు. సో ఇట్స్ అన్నెసెసరీ. నా వాట్ ఎవర్ దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి రిటర్న్ టు వేర్ ఎవర్ దట్ వీ కాల్ దిస్ ఫంక్షన్. సో ఇలా మనం సపరేట్గా ఒక చిన్న టాస్క్ని ఇక్కడికి సపరేట్గా మూవ్ చేసాం. సో యూ సీ దిస్ విల్ ఓన్లీ యాడ్ ఆర్ ఎల్స్ మనం దీన్ని యాడ్ 2 numbers. బేసిక్గా ఇలా ఫంక్షన్ రాసేటప్పుడు కానీ ఏదైనా వేరియబుల్ రాసేటప్పుడు కానీ మనం క్యామెల్ కేస్ వాడతాం అనమాట. అంటే ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు స్మాల్ లెటర్ ఆర్ స్మాల్ క్యారెక్టర్ ఉంటుంది, మిగిలిన వర్డ్ మొదలైనప్పుడల్లా ఒకటి క్యాపిటల్ లెటర్ వాడుతూ ఇలా మనం వేరియబుల్స్ని డిఫైన్ చేయడం ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి అన్ని స్మాల్ పెడితే ఎక్కడ స్టాప్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు కదా. ఇప్పుడు ఇట్లా ఉంటాయి. సో అదే ఇక్కడ క్యాపిటల్ ఉందనుకో, ఓ ఇది సపరేట్ వర్డ్ అని చెప్పి అర్థమవుతుంది. వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ రాసేటప్పుడు దిస్ ఈస్ ద కామన్ హ్యాబిట్ దట్ పీపుల్ మెయింటైన్. సో మనం ఈజ్ ఇట్ ఎనఫ్. సో నేను ఇలా రాసి దీన్ని ఇక్కడికి నేను కాల్ చేయాలి. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ని ఎలా అయితే కాల్ చేసామో, ఇంతకుముందు మనం ప్రింట్ఎఫ్ అనేటప్పుడు ప్రింట్ఎఫ్ అని ఇలా రాసేవాళ్ళం. సో దాని లోపల మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దిస్ ఈజ్ నౌ ఈజ్ కాల్డ్ పారామీటర్. మనం పారామీటర్ ఏం పంపిస్తున్నాం, స్ట్రింగ్ని పంపిస్తున్నాం. సో మనం ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని ఆర్గ్యుమెంట్ అని అంటాం. రైట్, బోత్ ఆర్ సేమ్. యూ కెన్ జస్ట్ థింక్ దాట్ వే. What are the parameters, right? So now what we will do in the same way, our function also we can call this function like this. Okay, now you see here everything looks good. Integer a function define chesam, function lo manaki em work cheyalo ikkada pettukunnam, ikkada call chesam. But do you think it is enough? No. In C language what you need to do is before see basically you wrote a function over here. సో ఇదేమవుతుంది అంటే మనకు ఫంక్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడున్న ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో మనకి సిలో ఏం చేయాలి అంటే ఈ ఫంక్షన్ గురించి ముందే చెప్పాలి. అంటే నేను ఇలాంటి ఫంక్షన్ ఒకటి రాస్తున్నాను, సో ఆ ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఇది, పేరు ఇది, ఆర్గ్యుమెంట్స్ ఇవి అని చెప్పి మనం ముందే రాయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ సంథింగ్ లైక్ దిస్. సో దాన్ని ఏమంటాము అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అని అంటాం. ఆల్వేస్ సిలో ఒక రూల్ ఏంటంటే డిక్లరేషన్ సెక్షన్లో మనం ఏదైనా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అంటే
సో సేమ్ ఇక్కడ ఏమైతే రాస్తున్నామో మనం ఈ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి అది సేమ్ దాన్ని మనం డిక్లరేషన్ సెక్షన్లో రాయాలి. అంటే ఇంట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇది, సో ఇది నా ఫంక్షన్ అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాం. డిక్లరేషన్ చేసిన తర్వాత మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో రిమెంబర్, లేదు అంటే ఇంకొక పని చేయొచ్చు, ఈ డిక్లరేషన్ని మనం ఈవెన్ బిఫోర్ మెయిన్ ఫంక్షన్ కూడా చేయొచ్చు. సో లెట్స్ సే హియర్, సో వీ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ ఫంక్షన్, డిక్లరేషన్ అంటాం దాన్ని, డిక్లరేషన్, and here is we are calling the function, and here we are defining the function. సో ఫంక్షన్ ఏం చేయాలా అన్నది మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం, ఇక్కడ మనం జస్ట్ కాల్ చేస్తున్నాం, ఇక్కడ మనం డిక్లరేషన్ చేస్తున్నాం. అంటే ఇలాంటి ఫంక్షన్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఒకసారి డిక్లరేషన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది 3 steps that you need to remember if you want to write a custom function. So now I'll just compile this program. So it got compiled and now I'll just run it. సేమ్. సో ఇక్కడ ఏమైంది, మనకి ఇంట్ మెయిన్ ఇప్పుడు చూస్తే ఏం ఒక జస్ట్ 1 లైన్ ఉంది అంతే. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ రిటర్న్ చేసాం కానీ ప్రింట్ చేయాలి. బట్ యా, వీ విల్ ఫుల్ఫిల్ దట్. 2 and 3 2 నంబర్స్ని ఎంటర్ చేసాం. ఇది ఇక్కడ యాడ్ అయ్యింది కానీ మనకి ఇక్కడ ప్రింట్ చేయాలి ఎక్కడ. సో దట్స్ వై వాట్ వీ విల్ డూ ఇస్ ఇంట్ ఒక సి అనే వేరియబుల్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసిన వాల్యూని మనం సిలో స్టోర్ చేయొచ్చు ఇలాగా. అంటే ఈ ఫంక్షన్ ఏమైతే రిటర్న్ చేస్తుందో అది సిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ 2 numbers colon %d comma c. Right, now I'll just say example 2 3, sum of those 2 numbers is 5. Now you got it, right? So ఈ రిటర్న్ 0 అని ఇక్కడ ఇప్పుడు మీరు ఒకసారి కోరిలేట్ చేసుకోండి. అంటే ఈ ఫంక్షన్ని ఎవరైతే కాల్ చేస్తున్నారో ఈ మెయిన్ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దానికి మనం రిటర్న్ 0 అనే ఒక వాల్యూని పంపిస్తున్నట్టు. సేమ్ ఇక్కడ కూడా మనం అంతే కదా చేసింది. మన కస్టమైజ్డ్ ఫంక్షన్లో ఏం చేసాం, రిటర్న్ a + b, వాట్ ఎవర్ ద నంబర్స్ దట్ యూ యాడ్ హియర్, ఆ వాల్యూని ఆ a + b యాడ్ చేసిన వాల్యూని మనం ఇక్కడ సికి అసైన్ చేస్తున్నాం. అంటే ఇది రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది, స్టోర్ అయిన వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే దీన్ని మనకు ఒక వేరియబుల్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు అంటే ప్రింట్ఎఫ్లోనే కాల్ చేయొచ్చు. ఐ డోంట్ ఈవెన్ నీడ్ దిస్ వేరియబుల్. సో డైరెక్ట్గా నేను ఇక్కడ కాల్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, యాడ్ 2 numbers అనే ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ స్టేట్మెంట్కి మొత్తం సెమీకోలన్ లాస్ట్లో ఉంటుంది, ఇది ఇంకా మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ ఫంక్షన్ రాసేటప్పుడు సెమీకోలన్ ఇవ్వాలి. కానీ ఇంతకుముందు చూస్తే ఫంక్షన్ అయిపోయినాక సెమీకోలన్ పెట్టాం. రిమెంబర్ దట్. నౌ ఐల్ జస్ట్ సేవ్ దిస్ అండ్ ఐల్ కంపైల్. ఇట్ ఈస్ సేమ్, లైక్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బేసికలీ. సో ఐల్ ఎంటర్ 5 and 6, the sum is 11. You got it, right?